ఫ్రెండ్స్, ఇది గారెలకి అల్లం కూడా కట్ చేసి వేస్తాను అనమాట. మిక్సీ పట్టాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం గట్టిగానే పట్టాలి అన్నమాట. మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్ పిండి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం గట్టిగా వస్తుంది. సేమ్ ఇదే పిండి ఇలాగే వడియాలు కూడా ఇలాగే రుబ్బుతారు అన్నమాట. మినప వడియాలు కూడా సేమ్ ఇదే విధంగా గారెలకి రెండిట్లకి పనికొచ్చేటట్టుగా రుబ్బుతారన్నమాట ఫ్రెండ్స్. ఇది గారెల పిండి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం గట్టిగా వస్తుంది. సేమ్ ఇదే పిండి ఇలాగే వడియాలు కూడా ఇలాగే రుబ్బుతారు అన్నమాట. మినప వడియాలు కూడా సేమ్ ఇదే విధంగా గారెలకి రెండిట్లకి పనికొచ్చేటట్టుగా రుబ్బుతారన్నమాట ఫ్రెండ్స్. ఇది గారెల పిండి. ఇది ఇందులో కొంచెం సాల్ట్ కలపాలన్నమాట. కలిపేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, గారెలకు సరిపడా ఆయిల్ పోస్తాం. చూడండి, రెడీగా ఇదేం పిండి అనమాట. వాటర్ కూడా తరుపుకుంటూ గారె వేయాలి కదా ఫ్రెండ్స్. అందుకని వాటర్ కూడా గిన్నెలో పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ గారె ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మొత్తం అంతా స్టార్ట్ తీయలేదు నేను. ఇది అయిపోవచ్చిన పిండి లాస్ట్లో ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది మామూలుగా గ్లాసు మినపప్పు నానబెట్టేస్తే దాన్ని కొంచెం గట్టిగా రుబ్బేసి, అంటే ఇందులో ఏమి వేయాల, ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ ఏమి వేయాల అనమాట. మామూలుగా గారెలా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఏమో వండేస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గారెలు ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయితే వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. నేను కుదరక ఈ పిండితో పునుగులు వడియాలు కూడా పడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా కొంచెం పెడితే ఇలా అట్లా కాడితే అది ఆయిల్ అంతా కూడా దిగిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయినా అన్నట్టుగా తీసే పక్కన పెడుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్తో కలిపిన వడలు అనమాట, గారెలు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేతి తడుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలన్నమాట.
గారెలు చట్నీ అనమాట ఫ్రెండ్స్. అది శనక్కాయ పప్పు చట్నీ, పల్లి చట్నీ.